నర్సీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిస్తే రౌడీ రాజకీయాలు వస్తాయని ఎన్నికల ప్రచారంలోనే తాను చెప్పానని అయినా ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించారని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. మంగళవారం నర్సీపట్నం డీఎస్పీ మోహన్ కు శాంతి భద్రతలను కాపాడాలని, రౌడీల చర్యలను అరికట్టాలని మాజీ ఎమ్మెల్యే నాయకత్వంలో నియోజకవర్గానికి చెందిన నాయకులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నర్సీపట్నం కొత్త సంస్కృతి ప్రారంభమైందని విమర్శించారు. నర్సీపట్నంలో హత్యా ప్రయత్నాలు, హత్యలు పెరిగిపోతున్నాయన్నారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అనుచరులే ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారన్నారు. గత 5 నెలల కాలంలో నర్సీపట్నం నియోజకవర్గంలో 250 కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని చెప్పారు. స్పీకర్ అసెంబ్లీలో శాంతి భద్రతల నియంత్రణలో చర్చ జరుగుతుందని, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నం నియోజకవర్గంలో శాంతి భద్రతలు లేవని, రౌడీయిజం, గుండాయిజం పెరిగిందన్నారు. ఈరోజు నర్సీపట్నంలో శాంతి భద్రతలు పరీక్షించాలనే ఉద్దేశం మీద మరి గౌరవ డిఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న మరి చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి కూడా ఏ విధంగా జరుగుతున్నాయో అవన్నీ కూడా మరి కాపాడాలనే ఉద్దేశం మీద మరి గౌరవ డిఎస్పీ గారిని కలవడం జరిగింది. అయితే ఒకటే చెప్పాలి, ఈరోజు నర్సీపట్నంలో కొత్త సంస్కృతి స్టార్ట్ అయింది. ఏమంటున్నదంటే వదిలేసి పేపర్ చూస్తే ఏదో జిల్లాలో హత్యా ప్రయత్నం జరిగింది, హత్య జరిగిందని చెప్పి చూసేవాళ్ళం. కానీ ఈరోజు నర్సీపట్నంలోనే హత్య ప్రయత్నం జరిగింది, హత్య జరిగిందనే సంగతి మిగతా జిల్లా వాళ్ళు చూసే పరిస్థితి, నర్సీపట్నం అంత పేరు తెచ్చుకున్న పరిస్థితి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మరి గౌరవ స్పీకర్ గారు అనుచరులు ఎవరైతే ఉన్నారో అనుచరులు, అయ్యన్న పాత్రుడు గారు అనుచరులు, రౌడీ షీటర్లు ఈ మధ్యకాలంలో హత్యా ప్రయత్నాలు కానీ హత్యలు కానీ చేస్తున్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మేము ఎన్నికల ముందు ఒకటే చెప్పాము, మేము ఈరోజు నర్సీపట్నంలో తెలుగుదేశం కానీ ఇక్కడ గెలిస్తే రౌడీ రాజకీయం వస్తుంది, రౌడీయిజం పెరుగుతుంది, గూండాయిజం పెరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పి అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకం చేశారు. మరి 5 సంవత్సరాలు కూడా ఈ విధమైన రౌడీయిజం, హత్యా ప్రయత్నాలు, హత్యలు మరి చేసే అవకాశం వాళ్ళకు ఉంది కనుక ఇవన్నీ కూడా భరించాలని చెప్పి సందర్భంగా ఈ నియోజక ప్రజలందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఒకసారి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నర్సీపట్నంలో ఈ 5 నెలల్లో ఏం జరిగిందో కొన్ని సంఘటనలు ఒకసారి మీ ద్వారా ప్రెస్ ద్వారా ఈ నియోజక ప్రజలందరూ కూడా తెలియపరిచారు. అధికారులు కూడా, పోలీస్ అధికారులు కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ 5 నెలల్లో నాగతవరం మండలంలో వైబీపట్నంలో మరి చుక్కా రాంపై దాడి చేయడం జరిగింది. అలాగే డిఆర్వరంలో సబ్బవరం పెంకినాడు జీడి తోట కూడా 3 ఎకరాలు నరికేశారు. చీడిగొమ్మల్లో పాకలు తగడబడమే కాకుండా ఇళ్ల మీద కూడా దాడులు చేశారు. అలాగే నర్సీపట్నంలో కాపుకి చెందిన ఒక ఆయనపై కత్తితో కూడా దాడి చేశారు. అలాగే రాచపల్లిలో కూడా ఎరకందపల్లిలో కొల్లు అప్లాడి మీద దాడి చేశారు. మొన్న చూస్తే ఇసుక దోపిడీ జరుగుతున్న సంగతి తెలుసుకుని మా పార్టీ నాయకులు వెళ్తే అసలైన వాళ్ళు వదిలేసి మా పార్టీ నాయకుల మీద కేసులు పెట్టారు. మళ్ళొకసారి చూడాలంటే ఈరోజు 4 మండలాల్లో మన నర్సీపట్నంలో టౌన్తో సహా చూస్తే ఒకసారి ఇదే టౌన్లో నర్సీపట్నం టౌన్లో క్రైమ్స్ ఎన్ని ఉన్నాయంటే ఒక్కసారి మీకు చెప్పాలి. సిఆర్ నెంబర్ 167 నుంచి 2024 నుంచి 2037 వరకు సుమారుగా 66 కేసులు క్రైమ్లు ఈరోజు నమోదైనాయి టౌన్లో. అలాగే రూరల్లో సుమారుగా క్రైమ్ నెంబర్ 101 నుంచి 126 వరకు కూడా సుమారుగా 26 క్రైమ్ రిపోర్ట్ అయినాయి. అలాగే మాగారుపాలెంలో 57, గొలిగొండలో 35, నాగతవరంలో 48, కేడిపేటలో 20. అంటే సుమారుగా ఈ 5 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 257 క్రైమ్స్ మరి ఇక్కడ రకరకాల గొడవలతో నర్సీపట్నంలో మరి రికార్డు స్థాయిలో 5 నెలల్లోనే మరి నమోదైన సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు చూస్తే ఒకసారి 10 రోజుల క్రితం చూస్తే మా పార్టీ నాయకుడు, మా రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్, మాజీ డైరెక్టర్ అయిన కర్రీ శ్రీనిపై హత్య ప్రయత్నం చేసిన సంగతి కూడా చూశారు మీరందరూ కూడా. ఏంటంటే సేమ్ చూస్తే ఈయన గతంలో కూడా చెప్పాం, మరి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి రైట్ హ్యాండ్ అని చెప్పుకుంటున్న ఈ పప్పల అప్పలనాయుడు ఈయన మరి హత్యా ప్రయత్నం ఆ రోజు చేసిన సంగతి అందరూ చూసాం. ఈయన తప్పించుకుంటే వెనకాల ఉన్న దాడి రాజు అనే దాని ఆయన్ని మరి కత్తితో మరి దాడి చేయడమే కాకుండా మరి వాళ్ళందరూ కూడా కేసు ఎట్టి బస్సులో కేసు లేకుండా ఎవరైతే ఇప్పుడు నిన్న హత్య చేశారో వాళ్ళు ప్రోద్బలంతో వాళ్ళ తాలూకు ఒత్తిడి మేరకు మరి కేసును కూడా పక్కదారి పెట్టించారు. మరి కరిశ్రీని కింద ఉన్న రాజు ఎవరైతే ఉన్నారో రాజు తాలూకు భార్య కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా బెదిరిస్తారని చెప్పి ఎక్కడ పట్టించుకోలేని పరిస్థితి. మరి ఇక్కడ పట్టించుకోకపోతే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఎస్పీ గారు కూడా మరి డిఎస్పీ గారు కూడా మరి సీఏ గారు కూడా చెప్పడం జరిగింది. మరి దాని మీద ఏమి యాక్షన్ తీసుకుంటారో మరి వేచి చూడాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తాను. ఇక చూస్తే నిన్న ఎంత దారుణం అంటే మొన్న రాత్రి మరి ఎవరైతే బండారు సంతోష్, బండారు మరి కొండబాబు అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరు కూడా బండారు సంతోష్, బండారు కొండబాబు కూడా మరి ఎంత దారుణం అంటే ఎవరైతే సర్వసిద్ధి నాగేశ్వరరావు మరి హత్య చేయబడ్డాడో దారుణంగా వీళ్ళిద్దరు కూడా హత్య చేశారు. ఎంత దారుణం అంటే మొన్న ఈయన చూస్తే మా పార్టీ నాయకుడు కరిసినపై దాడి చేశాడు ఈయన రౌడీ షీటర్ పప్పలప్పనాయుడు. ఈయన చూస్తే
హత్య చేశారు వీళ్ళిద్దరు కూడా. అంటే ఈ విధంగా ఎంత దారుణం అంటే ఈ కొండబాబు అన్న ఆయన పార్టీ కార్యక్రమాల్లో పార్టీ తరపున ఆయన